వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ప్రియుడు మోజులో భర్తను చంపిన టీచర్, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీడు ఒక బయలుదారి మేస్త్రితనం, అంటే వీడు అనకూడదు బేసిక్గా మా ప్రొఫెషన్లో. కాకపోతే ఈ కిరాతకుడు చేసినటువంటి పనికి ఇతన్ని ఏమన్నా పాపం లేదు. ఒక కుటుంబంలో చిచ్చుపెట్టి మరి ఆవిడని ఏ విధంగా లొంగ తీసుకున్నాడో కానీ వివాహేతర సంబంధానికి దారి తీసింది వారి పరిచయం. సో ప్రియుడి కోసం భర్తను చంపి గుండెపోటుగా క్రియేట్ చేయాలనుకొని ప్లాన్ వేసినటువంటి కిరాతకురాలు అడ్డంగా బుక్ అయిపోయింది పోలీసులకి. ఎంత దుర్మార్గం! వీళ్ళిద్దరు భార్యాభర్తలు. చూడండి ఎంత చక్కగా ఉంది ఆవిడ. ప్లే స్కూల్ నడుపుతుందంట ఆవిడ. మరి అలాంటి ఆవిడ దగ్గరికి పిల్లల్ని పంపించడం కూడా డేంజరే. ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పేటువంటి గురువులు ముందు చాలా క్రమశిక్షణతో వాళ్ళు ఉండాలి. ఇక అతను చూస్తే బేల్దారి మేస్త్రి. మరి ఎలా పరిచయం అయ్యాడు ఏమో తెలియదు. ఆవిడ ప్లే స్కూల్ నడుపుతుంది, ఆయన ఒక లాజిస్టిక్స్ కంపెనీలో ఆయన ఒక మేనేజర్గా పనిచేస్తున్నారని తెలిసింది, ఓ ప్రైవేట్ కంపెనీలో. వీళ్ళిద్దరి మధ్య కూడా వయసు దాదాపు 11-12 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఈమెకు 36 సంవత్సరాలని తెలుస్తూ ఉంది, 34 నుంచి 35 ఆ మధ్యలో ఉన్నాడు. ఇతనికి 22 సంవత్సరాలను తెలుస్తూ ఉంది. ఇక మనం పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఈ ఎపిసోడు ఒక పెద్ద కలకలాన్ని సృష్టించింది తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ఒక ట్యూషన్ టీచరు ఎంత చక్కగా ఉంది, ఎంత పద్ధతిగా ఉంది, ఎంత గౌరవంగా ఉంది. మరి ఆయన వారి భర్త ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మరి అలాంటి భార్యాభర్తల మధ్య ఈ కీచకుడు ఎందుకు వచ్చాడు? మరి వీళ్ళిద్దరికి అసలు పరిచయం ఎలా అయింది? ఎందుకంటే ప్రొఫెషన్ కూడా వేరు కదా. ఇతను ఒక బేల్దారి పని చేసుకున్నటువంటి రోజువారీ కూలి. మరి ఆవిడతో ఎలా పరిచయం అయ్యాడు? వివాహేతర సంబంధం ఎలా పెట్టుకున్నాడు? అంటే సమాజం ఎటుపోతుంది? ఇక్కడ చాలా అంశాలు మాట్లాడదామని అనుకున్నా కూడా కొన్ని మాట్లాడలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజుల్లో వారానికి ఒక్కటన్నా వింటున్నాం, భార్య చేతిలో భర్త దారుణ హత్య. ప్రియుడు మోజులో పడి భర్తను కిరాతకంగా ప్రియుడితో కలిసి చంపిన భార్య. వారానికి ఒకటి అంటున్నావు తెలుగు రాష్ట్రాల్లో. భారతదేశం గురించి అయితే నేను మాట్లాడను, ఓన్లీ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాను. అంటే ఆవిడ కోసం, వాళ్ళ బిడ్డ కోసం ఈయన కష్టపడి ఉద్యోగం చేసి కష్టపడతా ఉంటే, ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత మరి ఇలాంటి మహిళలు ఆ విధమైనటువంటి పనులు చేయటం అనేది ఎంత తప్పు. ఇక చూస్తే పూర్తి వివరాలు. పరాయి యువకుడి మోజులో పడిన ఒక మహిళ తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని చెప్పేసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా కిరాతకంగా అంతమొందించింది. ఆపై దాన్ని సహజ మరణంగా గుండెపోటుగా చిత్రీకరించి పోలీసులను బంధువులను నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. పిచ్చోళ్ళ పోలీసులు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయితే ఇలాంటి కిరాతకమైనటువంటి మహిళలకి వార్నింగ్, బీ కేర్ఫుల్. మీరు పరాయి వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటూ భర్తను చంపాలన్న ఆలోచన గతంలో చేసిన వాళ్ళకి, ఇక మీద చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ నిఘా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా పట్టుకొని తీరుతుంది అలాంటి వ్యక్తుల్ని. ఇక పోలీసుల లోతైనటువంటి దర్యాప్తు చేసినటువంటి క్రమంలో అసలు నిజం బయటపడింది. హైదరాబాద్ శివారు మేడిపల్లి పిఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన నిందితురాలతో పాటు ఆమె ప్రియుడిని, మరొక యువకుని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కర్ణాటకకు చెందినటువంటి విజే అశోక్ పూర్ణిమలకు 2011లో వివాహం జరిగింది. మరి వీళ్ళది కర్ణాటక అని తెలుస్తూ ఉంది. 2011లో వివాహం అయింది వీళ్ళకి ఇప్పుడు కాదు వివాహం అయింది. అంటే దాదాపు 15 సంవత్సరాలు, 14 నుంచి 15 సంవత్సరాలు అయింది వారి వివాహం జరిగి. అశోకు ఒక ఇంజనీరింగ్ కళాశాలలో లాజిస్టిక్స్ మేనేజర్గా పనిచేస్తుండగా పూర్ణిమ బోడుప్పులోని వారి నివాసంలోనే ప్లే స్కూల్ నిర్వహిస్తుంది. బోడుప్పులో వారికి కొంత సొంత ఇల్లు కూడా కట్టుకున్నారని తెలిసింది. అక్కడ ప్లే స్కూల్ ఆవిడ నిర్వహిస్తుందంట. గతంలో వారు నివసించిన ప్రాంతంలో ప్రకాశం జిల్లాకు చెందిన నిర్మాణ కూలి పాలేటి మహేష్ అనేటువంటి 22 సంవత్సరాల యువకుడితో, ఎద్దులా ఉన్నాడు, 22 సంవత్సరాలు అంట. 22 సంవత్సరాలు ఈ యువకుడితో పూర్ణిమకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇప్పుడు వాళ్ళు బోడుప్పుల్లో ఎక్కడైతే ఉన్నారో ఇక్కడ కన్నా ముందే వేరే ఇంట్లో ఉండేవాళ్ళంట. అప్పుడే ఈ నీచుడు ఆవిడకి పరిచయం అవటం, వీళ్ళిద్దరి సన్నిహితంగా ఉండటం, వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకోవటం, ఇక యథేచ్ఛగా వారి
వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు. ఆయనకి వాళ్ళ బంధువులు సన్నిహితులు ఎవరో చెప్పారంట, ఇక్కడ ఇలాంటి వ్యక్తి రోజు మీ భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడు, మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అని చెప్తే ఆయన రెడ్ హ్యాండెడ్గా ఒక సందర్భంలో చూసి మందలించి భార్యని అక్కడి నుంచి మకా మార్చి బోడుప్పలో వచ్చేనట్టు మనకైతే ఎంక్వైరీ చేస్తే తెలిసినటువంటి అంశం. అయితే ఈ విషయం తెలిసిన అశోక్ భార్యను మందలించి కాపురం ఈస్ట్ బృందావన్ కాలనీకి మార్చాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో దంపతుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. భర్తను అడ్డు తొలగించుకోవాలన్న నిర్ణయించుకున్నటువంటి పూర్ణిమ తన ప్రియుడు మహేష్ సాయం కోరింది. మహేష్ తన స్నేహితుడైన బుఖ్యా సాయి కుమార్ను మర్డర్ ప్లాన్లో భాగం చేశాడు. ఈ నెల 11న సాయంత్రం అశోక్ ఆఫీస్ నుంచి రాగానే మహేష్ సాయి కుమార్, ఈ నీచుడు మహేష్ అంటే ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుని నీచుడు ఈ మహేష్ సాయి కుమార్ అనేటువంటి వ్యక్తి ఇద్దరు ఒక్కసారిగా ఆయనపై దాడి చేసి కింద పడేశారు. పూర్ణిమ సాయి కుమార్ అశోక్ను గట్టిగా పట్టుకోగా, అంటే పూర్ణిమ భార్య, సాయి కుమార్ ఈ నీచుడు ఫ్రెండు గట్టిగా పట్టుకోగా మహేష్ 3 చున్నీలను కలిపి అశోక్ మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. ఎంత కఠినాత్మరాలు! 15 సంవత్సరాలు భర్తతో కాపురం చేసి ఒక బిడ్డను కానీ ఆ బిడ్డకు 12 సంవత్సరాల కుమారుడు వయసు వచ్చి కుటుంబం ఆ విధంగా ఉంటే మీరు చేసే పని తప్పు. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఈ నీచుడితో ఎఫ్ఐఆర్ నడుపుతూ ఆయన పరువు ప్రతిష్టలు మంట కలుపుతూ ఆయన మందలిస్తే ఈ నీచుడు ప్రియుడితో కలిపి ఇంకొకరిని ఎవరినో తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి ఆయన దారుణంగా కింద పడేసి కొట్టి ఆ చున్నీతో అతను ప్రాణం తీసిన పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి, ఇవి బహుశా ఈ జనరేషన్లో వాళ్ళకి తెలిసి సాగకపోవచ్చు, కానీ పద్ధతిగా పెరిగినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 90s కిడ్స్ 80s కిడ్స్కి గౌరవం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ వ్యాఖ్యల మీద. 3 ముళ్ళ బంధానికి నీళ్ళు వదిలేస్తున్నారు అందరూ. 3 ముళ్ళ బంధం, 7 అడుగుల బంధం, జన్మజన్మల బంధం అసలు లేవవి. ఎటుపోతున్నాయి అవి? ఎందుకు సమాజంలో అక్రమ సంబంధాలు ఈ విధంగా పెరిగిపోతూ ఉన్నాయో? అక్రమ సంబంధం పెట్టుకోవడమే తప్పు అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నవాడితో కలిసి భర్తను చంపటం అనేది ఎంత దుర్మార్గం. అసలు ఈ సమాజం ఎటుపోతూ ఉంది? ఎటు దారి తీస్తున్నాయి పరిస్థితులు? పచ్చని కాపురాలు బుగ్గిపాలు చేసుకుంటా ఉన్నారు. అయితే ప్రాణాలు తీసిన తర్వాత అశోక్ మరణించాడని నిర్ధారించుకున్నటువంటి వీళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గుండెపోటు కథగా చిత్రీకరించాలనుకుంది మహాతల్లి. సినీ ఫక్కీ డ్రామాకి తెరలేపారు. భర్త ఆఫీస్ నుంచి వచ్చి అలసటగా ఉందని పడక గదిలోకి వెళ్ళాడని, తాను స్కూల్ ముగించుకొని వచ్చేసరికి ఆయన బాత్రూంలో సోదపి పడిపోయి ఉన్నాడని అందరిని నమ్మించి ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత వైద్యులు ఆయన చనిపోయినట్టు ప్రకటించారు. తన భర్తకు గుండెపోటు వచ్చిందని పోలీసులు ఫిర్యాదు చేసింది. మృతుడి బంధువులకు కూడా ఇదే విషయాన్ని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. మృతుడి శరీరంపై కొన్ని గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. లోతుగా విచారణ చేపట్టిన మేడిపల్లి పోలీసులు వారి ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అశోక్ మరణించిన సమయంలో మహేష్ సాయి కుమార్ ఆ ఇంట్లోకి వెళ్ళటం మళ్ళీ బయటకు రావడం కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. బేల్దారి పనిచేస్తూ కూలి పని చేస్తున్నటువంటి ఇతనికి ఇన్ని తెలివితేటలుంటే డిగ్రీలు పీజీలు చదువుకొని ఐపీఎస్లు ఐఏఎస్లుగా అయినటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లకు ఎన్ని తెలివితేటలు ఉండాలి? ఆయన మరణించినటువంటి ఆ టైము ఆ రోజు ఇతనితో కలిపి సాయి కుమార్ అనే ఇతని పేరు మహేష్, సాయి కుమార్ అనే వ్యక్తులు ఆ ఇంట్లోకి పోవటం సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. ఈరోజు ఒక ఇంట్లోకి ఒకరు వెళ్తున్నాడంటే బజార్లో కెమెరాలు ఉంటే రికార్డ్ అవుతాయి. అందులో గ్రేటర్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే లాంటి మహానగరాల్లో అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి. బీ కేర్ఫుల్. ఇలాంటి కీచకులు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. చట్టం ఎవరిని వదలదు, మీ అంతు చూస్తుంది. వారు నేరాన్ని అంగీకరించారు. నిందితులు అదుపులో తీసుకుని విచారిస్తే నిందితుల్లో 3 సోమవారం రిమాండ్కి తరలించినట్టు పోలీసులు చెప్పారు. ఇది పరిస్థితి. పచ్చని కాపురాలు బుగ్గిపాలు అవుతూ ఉన్నాయి. చక్కగా ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి భర్త, ఇతనికన్నా వీళ్ళిద్దరి మధ్య అసలు వయసు వ్యత్యాసం, అంటే నేరాలు అనేది పక్కన పెడితే ఈ విధమైనటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నటువంటి మహిళల యొక్క మైండ్ సెట్. ఈవిడికి 36 సంవత్సరాలు, ఈ నీచుడికి 22 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల డిఫరెన్స్ ఉందండి? 36కి 22కి 14 సంవత్సరాల తేడా ఉంది.
14 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నటువంటి ఈ నీచుడితోటి ఈవిడ ఈ కీచకరాలు అక్రమ సంబంధం పెట్టుకొని భర్త పరువు ప్రతిష్టలు రోడ్డు మీద వేసి భర్త మందలిస్తే చివరికి ఏం చేశారు? దారుణంగా చంపేశారు. సో కాబట్టి ఇలాంటి నేరాలు సమాజంలో చాలా జరుగుతూ ఉన్నాయి. ప్రతి కుటుంబంలో కూడా భార్య జాగ్రత్తగా ఉండాలి, భర్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భార్యను చంపుతున్న భర్తలు ఉన్నారు ప్రియురాలతో కలిసి, అంటే అంతకన్నా ఎక్కువ అయిపోయింది ప్రియుడితో కలిసి భర్తను చంపుతున్న భార్యలు. సో కాబట్టి బీ కేర్ఫుల్.